హలో చెప్పరా. ఏంట్రో పెళ్లి తర్వాత పెళ్ళాం ఇంట్లోనే సెటిల్ అయినట్టున్నావే. నిన్ను చూడాలంటే మేమంతా బెంగళూరుకే రావాలనుకుంటా. బెంగళూరులో మీ నాన్న ఉన్నాడు, నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నానురా. హో, అలాగా. అయితే మేము బయలుదేరి చెన్నైకి రావాలా ఏంటి? పోయిన వారం నేను ఊర్లోనే ఉన్నాను, నువ్వు అసలు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? రేయ్, నేను లోన్ పని మీద తిరుగుతున్నాను రా. ఏ నువ్వు మళ్ళీ బయలుదేరి ఇక్కడికి రావా ఏంటి? ఏం చెప్పమంటావు, రాకుండా ఎలా ఉంటాను? ఇక్కడ నీరు నాకు అస్సలు సెట్ అవ్వలేదురా. తను ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఇచ్చింది, అది ఓకే అయితే వెంటనే వచ్చేస్తాను. సరే, ఊర్లో విశేషాలేంటి? ఏముందిరా, చంద్రన్న కొట్లో మీ నాన్నను చూశాను, అందుకే కాల్ చేశా. నాన్న నిన్నే కాల్ చేశారు. నేను నీకు రేపు కాల్ చేస్తాను. ఓకేరా. గణేష్ బ్రో, చెప్పుంటే పైకి వచ్చేవాడి కదా. అయ్యో, అక్కడికి అసలు రావద్దు బ్రో, తనకు తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. త్వరగా ఇచ్చారంటే సంతోషంగా వెళ్ళిపోతాను. అయితే ఇక్కడే తాగు. అది దానికన్నా పెద్ద గొడవ అవుతుంది. నేను కృష్ణానగర్ దాకా వెళ్ళొస్తానని చెప్పొచ్చాను. గంటలోగా ఇల్లు చేరుకోవాలి. థ్యాంక్ యూ బ్రో, చాలా చాలా థ్యాంక్స్ బ్రో. వెళ్ళి ఎక్కడ తాగుతారు? అది నేను మేడ మీదకి వెళ్ళి తాగుతాను. అక్కడ చిన్న సెటప్ సెట్ చేసి అందులోకి నీళ్లు జోబులోనే పెట్టుకొని తిరుగుతున్నాను బ్రో. అన్నీ రెడీగానే ఉన్నాయి. ఎంజాయ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే. బ్రో, పేమెంట్ విషయం ఓకేనే కదా? ఓకే ఓకే చేశాను, చూసుకున్నా. చూశాను. సరే ఓకే బ్రో. నిద్రపోతున్నావా ఏంటి? ఏంటి అలా కూర్చున్నావు? వెళ్ళి గ్లాస్ తీసుకురా. కూలింగ్ లేకుండానే తీసుకున్నాను. ఏమైంది నీకు? ఏమైంది? తల నొప్పిగా ఉందా ఏంటి? నేను నీకు ముందే చెప్పాను కదా, వర్క్ చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోమని. చెప్పింది వింటేనే కదా. ఇలా చూడు. అరే ఏంటో చెప్పు, ఏమైంది బుజ్జి? ముందు కారణం ఏంటో చెప్పు. అబ్బా, ఏమైంది? మన డైవర్స్ తీసుకుందాం. ఇప్పుడేమన్నావు? మనం విడిపోదాం. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అర్థమవుతోందా? బాగా ఆలోచించి చెప్తున్నాను. మ్యూచువల్గా త్వరగా విడిపోవచ్చు. ఓ, అయితే సరే. అంత దూరం ప్లాన్ చేసుకున్నావు కదూ. సరే, అలాగే విడిపోదాం. విడిపోవాలి కదూ, దానికేం చేస్తాంలే. కానీ ఎందుకు విడిపోవాలో నాకు తెలియాలి. చెప్పు, నేనేం తప్పు చేశానో చెప్పు. గంట క్రితం నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు బాగానే ఉన్నావుగా. చెప్పు, నేనేం తప్పు చేశానో నాకు తెలియాలి, తెలిసి తీరాలి. ప్రకాష్ బావ, నేనే తప్పు చేయలేదు. మరైతే ఏం సంకనకడానికి నీకు డివోర్స్ కావాలి? చెప్పు, నీకు ఎందుకు డివోర్స్ కావాలి? హలో హలో. అమ్మా, కళ్యాణి ఎక్కడుంది? తను స్నానం చేస్తుందమ్మా. ఏమైంది? ఏమీ లేదమ్మా, తను ఎప్పుడు వెళ్తుందో కనుక్కోడానికే ఫోన్ చేశాను. రేపు రేపు రేపే వెళ్తుందమ్మా. నేరుగా బెంగళూరుకు వెళ్తుందా లేకపోతే చెన్నైకా? చెన్నైకే అనుకుంటా. అన్నయ్య ఎక్కడున్నారు? ఎవరినో చూడాలని చెప్పి ఇప్పుడే బయటికి వెళ్ళాడు. తన స్నానం అయిపోయిందా ఏంటి? లేదు లేదు, ఇప్పుడే స్నానానికి వెళ్ళింది. గంట టైం తీసుకుంటుంది. దానికి ఒక గంట కూడా అవ్వచ్చు. ఆవిడ చిన్న వయసు నుంచి అంతే కదా. వాడు నీట్నెస్ కూడా బాగా చూసుకుంటాడు. తర్వాత చెప్పు. ఆవిడ గారు మళ్ళీ లావ్ అయింది కదా.
ఆవిడ హైట్గా లావుగా ఉంటుంది. మ్మ్. హైట్ అయితే ఏంటి, వెయిట్ అయితే ఏంటి, నాకొక పిల్లని కనిస్తే చాలు. అవును, దాని గురించి ఏమన్నా మాట్లాడారా? ఏ దాని గురించి మాట్లాడిన నా చెవుకి ఏం వినిపించలేదు. పాత అందమంతా పోయింది. ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ఒకటి. మను వాళ్ళమ్మ నిన్నే చెప్పారు వీళ్ళిద్దరూ కలిసి నడిస్తే అసలు బాలేదని. మ్మ్, వాళ్ళిద్దరూ కలిసి అనుభవించని. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? అవును, తను కిచెన్లో పని చేస్తుందా? అవును, తనే పనిచేస్తుంది. కిచెన్లో నన్నేం రానివ్వదు, తనే పనిచేస్తుంది. అది సరే. నేను మాట్లాడింది అన్నయ్యతో ఏం చెప్పొద్దు. లేదు లేదు, నేనేమీ అతనితో చెప్పనమ్మా. వాడితో చెప్పి ఏం ప్రయోజనం? వాడు తన మైకంలో ఉన్నాడే. తను చిన్న వయసు నుంచి అప్పుడంతే కదా. సరే, నాన్న ఎక్కడికి వెళ్ళారు? నాన్న ఇప్పుడే బ్యాంకు వెళ్తానని బయలుదేరారు. అదో వచ్చింది. నేను తర్వాత మాట్లాడతాను, ఉంటాను. సరేనా? సరేమ్మా. ఇప్పుడు మనం బాధపడినా పర్వాలేదు, తర్వాత ఒక మనకి బిడ్డ పుడితే అది బాధపడుతుంది కదా. అత్తయ్య చెప్పినట్టు డెలివరీ తర్వాత నేను ఇంకా లావ్ అయితే, అందుకనే ఇప్పుడు మనం విడిపోతే మంచిది బావా. అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయాలి? బంగారం, అమ్మ ప్రియా చెప్పిన మాటలు వినే నువ్వు డివోర్స్ కావాలంటున్నావా? ఇలా చూడు, నన్ను చూసి చెప్పు. బావానికి ఇది పెద్ద విషయం కాదు. వాళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం తెలుసా. వాళ్ళ మాటలు తట్టుకోలేకపోయాను. పెళ్లికి ముందు ఊరు వాళ్ళందరూ లావుగా ఉన్నానన్నారు. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళు లావు అవడం అనేది వాళ్ళ తప్ప ఏంటి? మీరే చూసారు కదా నేను ఎన్నిసార్లు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నాను. చూడు, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ప్రపంచంలో ఎత్తు బరువుకి సంబంధం లేకుండా చాలా మంది పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ముందు నువ్వు అది అర్థం చేసుకోవాలి. హ్మ్? అలాంటి ఎన్ని జంటలను చూపించమంటావు చెప్పు? మన పుష్ప అక్క, మురళి అన్నను చూడలేదా నువ్వు? అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. హ్మ్? నేను చెప్పేది వింటున్నావా లేదా? హ్మ్? వద్దు బావా, ఇది సరికాదు. పాతలాగే లవ్ చేసుకుందాం, పెళ్లి కాలేదని అనుకుందాం. మీ అమ్మగారు మొదటిసారి కాదు మాట్లాడింది, రమ్య అక్క దగ్గర మాట్లాడారు. చాలాసార్లు నేను విన్నాను. అది మీకు తెలుసా? వాళ్ళకి పెళ్లికి ముందు అంతా తెలుసు కదా. ఇప్పుడే నేను లావ్ అయినట్టు తెలుస్తుందా? లవ్ చేసుకోవడానికి ఒకటిగా కలిసి ఉండే అవసరం లేదు. మళ్ళీ నేను ఇదే ఫీల్ అవుతాను.
మనం విడిపోదాం. ఆ? నువ్వేం మాట్లాడుతున్నావో ఆలోచించే మాట్లాడుతున్నావా? బాగా ఆలోచించి చెప్తున్నాను. మ్యూచువల్ గా తీసుకుంటే త్వరగానే విడిపోతాం. ఏంటి ప్రకాష్ బావ నువ్వు? ఏం లేదులే, ఏం చేస్తున్నారు బాబా కాలేదు. మీరు? నేను చెప్తున్నాను కదా, నాకేం కాలేదు. ప్రకాష్ బాబా, బాగా రక్తం వస్తుంది. నువ్వు చెయ్యి వదిలి. ఎందుకు భయపడుతున్నావు? నేను చావడానికి ఏమీ ఇలా చేయలేదు. ఇక చచ్చి ఏం ప్రయోజనం? ఎందుకు ప్రకాష్ బాబా ఇలా చేశారు? నువ్వు ఆ మాట చెప్పినప్పుడే నేను చచ్చిపోయానే. బాబా, నేను నా కోపం నా మీద కదా చూపించుకోగలను. ఏంటి బాబా మీరు ఇలా అంతా మాట్లాడుతున్నారు? నీకు దెబ్బ తగులుతుంది, లేచి వెళ్ళు. రా, బ్లీడింగ్ ఆగట్లేదు, హాస్పిటల్కి వెళ్దాం. రా, లే. వద్దు, వదిలేయ్. రా ప్రకాష్ వచ్చేలా బాబా. కూర్చో. రా. నీకేం కావాలంటే అది చేసుకో. నీకెప్పటికీ అడ్డు రాను. నువ్వేం చేయాలనిపిస్తే అది చెయ్యి. నేను అదంతా మనసులో పెట్టుకుని మాట్లాడలేదు బాబా. విడిపోవాలని నిర్ణయించుకుంటే విడిపోవడమే మంచిది. నేను చేసిన మొదటి తప్పు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ఎందుకు బాబా మీరు ఎలా చేశారు? నీ పని, నీ ఫ్రెండ్స్, వీటి మధ్య నేనెలా సెట్ అవుతాననుకొని వచ్చానో తెలియడం లేదు. నేను లోకల్ సెటప్కే సెట్ అవుతాను. ఇది నీ మనసులో కూడా అనుకోలేదు బావా. అదంతా ముఖ్యం కాదు. నీకు ఏం కావాలంటే అది చేసుకో, సరేనా? ఇలా చూడు, నువ్వేం భయపడకు. నాకైంది చిన్న గాయమే, ఏమీ కాదు. ఏమీ కాదు. ఆ మ్యాగజైన్ కొంచెం అందిస్తావా? ఆగాగు, కాలు గుచ్చుకుంటుంది. నువ్వు పైన కూర్చో. అమ్మా ప్రియాంక అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. అందుకనే నేను అడిగాను. సారీ. నేను వేస్తాను. నువ్వు కూర్చో.
ఊరు నుండి వచ్చి ఎన్ని రోజులైంది? నువ్వేదన్నా చెప్పావా? ఊర్లో ఉన్నప్పుడు చెప్పుండొచ్చు కదా, అక్కడున్నప్పుడు చెప్పలేదు. నేను పెళ్లి చేసుకుంది నేనే కదా, అవునా కదా? ఆ, ఇలా వచ్చి కూర్చో. రా, వచ్చి కూర్చో. సారీ సారీ సారీ. ఆ, ఇప్పుడు అదే విషయం. ఇప్పుడు నేనేం అర్థం చేసుకోవాలి? ఇది ఇప్పుడు నీకు ఇబ్బందే కదా? ఆ? నేను అలా అంతా ఆలోచించలేదు. 2-3 రోజుల నుంచి నా మనసు సరిగ్గా లేదు. వర్క్ లోడు, నా పీరియడ్ సమస్య కూడా. అందుకనే ఆ వాయిస్ విని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఈరోజు అలాగే అయ్యింది. అందుకనే డివోర్స్ కావాలని అడిగాను. నాకు ఆలోచించేటప్పుడు వేరే దారి తెలియలేదు. అందువల్లే చిన్నప్పుడే నువ్వు ముద్దుగా బొద్దుగా ఉండేదానివి. బెంగళూరు నుండి ఊరికొచ్చిన ప్రతిసారి నువ్వు నాతోనే ఉండేదానివి. నవ్వుతూ ఆడుతూనే కాదు, ఎప్పుడూ నాతోనే ఉండేదానివి. ప్రియా కంటే ఎక్కువగా నిన్నే పొగుడుతూ ఉండేవాణ్ణి. నిన్నెత్తడానికి ఎంత కష్టపడేవాణ్ణో, కానీ ఎత్తుకొని ఆడించేవాణ్ణి. ప్రియా ఎప్పుడు అమ్మచాటు బిడ్డే. మనిద్దరం కలిసి తిరుగుతున్నందువల్లే మీ అమ్మగారు నన్ను ఒక మాట అడిగారు. ప్రకాష్, నా కూతురు ఎప్పుడు నీతోనే ఉంటుంది, నీకు తనంటే ఇష్టమా, తన్ని పెళ్లి చేసుకుంటావా అని. ఆ వయసులో పెళ్ళంటే ఏంటో కూడా తెలియదు. నాకప్పుడు 10-11 ఏళ్ళుంటాయి. నేను చేసుకుంటా అన్నాను. కానీ ఆ రోజు అందరూ ఇంట్లో ఉన్నారు. మీ అమ్మ, మీ నాన్న, మా అమ్మ అందరూ ఉన్నారు. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. నాకున్న పలంగా ఏడుపు వచ్చింది. అప్పుడే మీ అమ్మ వచ్చి చెప్పింది, తను నీకిచ్చి పెళ్లి చేస్తాను, ఆ సమయం రానివ్వని. ఆ రోజు నుండి నేను నిన్ను నా మనసులో దాచుకున్నాను తెలుసా. నువ్వెంత లావెక్కినా, ఎంత సన్నబడినా నిన్నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. నేను చాలా బాధ పెట్టాను, చాలా రోజులు మాట్లాడకుండా వదిలేశాను. అదంతా నీ మీద ఉన్న ప్రేమ వల్లే. నేను నీ ఏ ఆశకి అడ్డుపడను. నన్ను వదిలేసి వెళ్ళక, అది నేను తట్టుకోలేను. సారీ 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 సారీ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. సారీ సారీ. ఇకపై నీతో అలా నేను మాట్లాడను.